హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది వాటర్ మిలన్ గురించి. నేను అది సీడ్స్ పెట్టి ఎలాగ గ్రో చేశానని చెప్తాను ఈ వీడియోలో. చూసారా, మా ఇంట్లో వాటర్ మిలన్స్ తెచ్చుకున్నాం కదా, అవి మేము తిన్న తర్వాత దాన్ని సీడ్స్తోని నేను గ్రో బ్యాగ్లో వేసాను. మరి మనం కొన్నంత పెద్ద పెద్ద రాకపోయినా కూడా చాలా మంచిగా ఆర్గానిక్గా వస్తాయి. నేను ప్రతి సంవత్సరం మా ఇంట్లో వాటర్ మిలన్స్ అవుతాయండి. కాకపోతే 1-2 అవుతాయి. ఈసారి మాత్రం 4 వచ్చాయి. మీకు చూపిస్తాను ఒక్కొక్కటి. చూసారా, ఈసారి మాత్రం చాలా పెద్ద సైజు వచ్చాయండి. ఇవన్నీ మీకు కట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఎంత సైజులో ఉన్నాయని మీకు చూపిస్తాను. 4 మళ్ళీ పార్ట్ 2 పెడతాను వీడియో వాటర్ మిలన్లో, అప్పుడు కట్ చేసి చూపిస్తాను. మీరు చూసింది అది ఫస్ట్ది, ఇదండి. ఇది ఫస్ట్ది. ఇది రెండోది. ఇందాక దాని పక్కన చూసారు, అది మూడోది. చూసారా, ఈసారి మాత్రం సైజ్ చాలా పెద్దగా వచ్చాయి. ఎంతైనా మన చెట్లో మనం పెంచుకుంటే తన ఆనందం వేరండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ప్లేస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా టామీ చూడండి మేడ మీద ఆడుకుంటుంది. మేము వస్తే అది కూడా వస్తుంది మాతోని. ఇది 4వదండి. ఇది 4వది. చూసారా, 4 ఒకే కలర్లో వచ్చాయి. 2 ఈ కలర్లో వచ్చి, ఇంకా 2 గ్రీన్ కలర్లో వచ్చాయి. చూడండి, అటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ 2 ఉన్నాయి. మా పిల్లలు ఆడుకుంటున్నారు చూడండి. చూడండి, ఇది వాటర్ మిలన్ నేను ఇక్కడ పెట్టాను గ్రో బ్యాగ్లో. 18x18 అండి ఇది గ్రో బ్యాగ్. చూసారా, చెట్టు అంతా అంటే చెట్టు మొత్తం ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మాత్రం వాటర్ మిలన్ మనం కట్ చేయాలి. చెట్టు చనిపోతేనే మనకు తెలుస్తుంది వాటర్ మిలన్ అయిపోయినట్టుగా. అవి మేడ మీద ఉంటాయి కాబట్టి కిందకి తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే కింద స్లాబ్ వేడికి వాటర్ మిలన్ పాడైపోతుంది. అందుకోసం దాన్ని కొంచెం మీదన పెట్టుకోవడానికి ట్రై చేయాలి. చూసారా, ఇది కొంచెం కిందకి తగులుతుంది, తగలలేదు అలా ఉంది. ఒకవేళ తగిలితే దానికోసం ఏదైనా చేస్తాను వేరే. అది వెయిట్కి కిందకు వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ 2 ఉన్నాయి, అటు సైడ్ 2 ఉన్నాయి. 4 చెట్లకి 4 ఉన్నాయండి. ఎప్పుడైనా వాటర్ మిలన్ ఒక్క చెట్టుకి ఒకటే పెట్టాలి.